పెట్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుజాత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఇక ఇవాళ వీడియో ఏంటంటే, నిన్న నేను షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, మీకు మిట్టపాలెం నారాయణ స్వామి టెంపుల్ అయితే చూపిస్తానని. ఇవాళైతే కంప్లీట్గా గుడి డీటెయిల్స్ అయితే చూపించేస్తాను. అసలు ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏంటి, ఇవన్నీ కూడా చూపించేస్తాను. దానికన్నా ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు అసలు ఆ టెంపుల్ ఎక్కడుంది, ఏంటి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుస్తుంది అనమాట. నేను నిన్న షార్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టుగానే ఈ గుడికి వెళ్ళాలంటే ఫస్ట్ సాటర్డే రోజు వెళ్ళి అక్కడ రాత్రి నిద్ర చేసి ఆదివారం రోజు పూజా కార్యక్రమాలు అవన్నీ నిర్వహించేసుకొని, ఒకవేళ తలనీలాలు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఒకరోజు ముందు వెళ్ళి, కొంతమంది ఏమో ఆదివారం రోజు ఉదయాన్నే వస్తారు. అలా కాకుండా మొక్కు తీర్చుకొని నిద్ర చేయాలనుకున్న వాళ్ళు సాటర్డే రోజు నైట్కి అయితే వెళ్తారనమాట. మేము కూడా విజయవాడ నుంచి శనివారం సాయంత్రం 4:30 ప్రాంతంలో బయలుదేరాము. ఇక బయలుదేరిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్గా మా అత్తగారు ఊరైనటువంటి మాసారం అయితే వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి మాకు హాఫ్ అన్ అవరే టైం పట్టిద్ది. ఇక ఇదైతే మేము సంక్రాంతి పండగకి ముందు రోజు వెళ్ళామన్నమాట. అంటే భోగికి ముందు ఫస్ట్ శనివారం రోజు వెళ్ళి మా మొక్క అవి తీర్చుకొని వచ్చామన్నమాట. అందుకనే రోడ్డు అంతా చూసారు ఎంత రద్దీగా ఉందో. ఫైనల్గా మేము ఊరు వచ్చేటప్పటికి 9 అయిపోయింది. ఈలోపు మా పెద్ద ఆడపడుచు మా కోసం భోజనాలు అవన్నీ రెడీ చేసి ఎదురు చూస్తూ ఉందన్నమాట. ఇక ఫైనల్గా ఇంటికి వచ్చేసాం కదా. ఇక్కడే కొన్ని పూజకు కావాల్సినవన్నీ తయారు చేసేసుకున్నాము. మేము వచ్చేలోపే మా పెద్ద ఆడపడుచు అన్నీ రెడీ చేసి పెట్టింది. చిన్న చిన్న పనులు కూడా ఇక్కడే చేసేసుకొని మాకు కావాల్సిన లగేజ్ వరకు తీసుకొని మిగిలిందంతా ఇక్కడే పెట్టేసి ఇక్కడి నుంచి బయలుదేరాం. మాకు మా అత్తగారు ఊరి నుంచి అరగంట ప్రయాణం అన్నమాట. ఇదిగో వీళ్ళింటికే వచ్చాం మేము ఇవాళ. మేము ఇవన్నీ ఈవిడే మమ్మల్ని పండక్కి పిలిచింది. ఈవిడ అందుకే పండక్కి తీసుకొచ్చింది ఆయన. ఆడో సాడో పెట్టు, అదిగో పోస్తావు కింద. అలా కాదు, కవర్ పట్టుకో. నేను అదే చేస్తున్నా. ఇక మేమేం చేసామంటే పూజకు కావాల్సినటువంటి సామాగ్రి అంతా రెడీ చేసుకున్నాం అన్నమాట. మిగిలిన లగేజ్ అంతా అక్కడే పడేసి ఇక గుడికి అయితే బయలుదేరాం. మేము ఒక హాఫ్ అన్ అవర్లో అక్కడ భోజనాలు అవన్నీ కంప్లీట్ చేసుకునేటప్పటికి 9:30 అయింది. మళ్ళీ ఈ ఊరు వచ్చేటప్పటికి 10 అయిపోయిందనమాట. ఇదేనండి గుడి ఎంట్రన్స్. నేను చెప్పాను కదా ఆదివారం రోజు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయని. శనివారం రోజు సాయంత్రం ఈ తరహా అంటే ఈ విధంగా గుడి మొత్తం అలంకరించారనమాట. అందులోనూ మరుసటి రోజు ఆదివారం రోజు స్వామివారికి పూలతో అభిషేకము అలాగే హోమాలు కూడా జరిగినాయి అన్నమాట. దానికోసం అని చెప్పేసి చాలా అంగరంగ వైభవంగా ముస్తాబు చేశారు. మరి చిన్నప్పటి నుంచి మేము కొలుస్తున్న దేవుడు కదా, ఆ గుడికి వస్తే ఆ ఆనందం వేరుంటుందబ్బా. ఇక నైట్ అయితే అక్కడ నిద్రపోయి రూమ్లు అవి మనకి ఫెసిలిటీ ఉంటుందన్నమాట. రూమ్స్ ఉంటాయి. అలాగే ఒకవేళ రూమ్స్ దొరకకపోతే స్నానాలకు అవి జెంట్స్కి అలాగే లేడీస్కి సపరేట్గా ఉంటుంది. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. మీకు నైట్ వ్యూ చూపించాను కదా, ఇది మార్నింగ్ అన్నమాట. ఆదివారం రోజు మార్నింగ్ మేము ఇక రూమ్ను తీసుకున్నాం కదా. రూముల్లో మీకు మంచాలు అనేవి అస్సలు ఉండవు. కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఇబ్బంది పడతారు. అసలు మంచాలు అనేది ఈ గుళ్ళో మీకు ఏ రూమ్లో కూడా ఉండవు అన్నమాట. ఇక మేము రెడీ అయిపోయి ఉదయాన్నే హేమంత్కి వెంట్రుకలు అవి తీయించేసుకొని ఇక్కడే కేశఖండనశాల అనమాట. ఇది ఇక్కడ చేస్తారు. మనకి గుడికి ఎంటర్ అవ్వంగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుందన్నమాట. అలాగే అక్కడే దాని పక్కనే మనకు పొంగలు వండుకోవడానికి
చాలా మంచి ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేశారు. ఇంతకు ముందు ఉండేది గుడికి వెనకమాల వైపు ఉండేదన్నమాట పొంగళ్ళు పొంగించుకోవడానికి. దాన్ని ఇప్పుడు ఇలా గ్యాస్ కనెక్షన్ పెట్టేసి చాలా పెద్ద హాల్ అయితే కట్టారు. ఇక్కడికి వెళ్ళి మనము మొత్తం అంతా మనకు అక్కడ బియ్యం అది వెయిట్ చేస్తారనమాట. వెయిట్ చూసిన తర్వాతే మనకి డబ్బులు కట్టేసి అప్పుడు లోపలికి వెళ్ళి పొంగల్ వంగించుకోవాలి. అలాగే ఇక్కడ మనకు కావాల్సినటువంటి గిన్నెలు కానీ సామాగ్రి అంతా కూడా దొరుకుతుంది. కంగారు ఏం అవసరం లేదు. కాకపోతే మేము ఊరు దగ్గరే కాబట్టి ఎసరికి నీళ్ళు అలాగే కొన్ని పూజ సామాన్లు అన్నీ అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. చాలా వరకు అందరూ అలాగే చేస్తారు. వచ్చేసిన తర్వాత ఇక్కడ పొంగళ్ళు అదన్నీ పొంగిచ్చేసుకొని స్వామివారికి నైవేద్యం అయితే నేను ఇది 3వసారి హేమంత్కి ముక్కున్నాను అనమాట. అందుకని ఇలా 3వసారి అయితే చాలా చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది. చాలా సంతోషంగా అనిపించింది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందన్నమాట. ఈసారికి ఇలా జరిగింది. ఇక అసలు గుడి వివరాలు ఏంటో నేను చెప్తాను, చూడండి. అసలు మిట్టపాలెం నారాయణ స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అనేది చూద్దామా. మిట్టపాలెంలోని కొమ్మినేని వంశానికి చెందిన నారాయణ స్వామి అసలు పేరు కొండయ్య. ఈయన మిట్టపాలెంలో నివసించుచున్న కొమ్మినేని మహాలక్ష్మమ్మ వెంకట్రామయ్య దంపతులకు జన్మించారట. పరధ్యానంగా ఉంటూ పిచ్చి కొండయ్యగా పేరు పొందిన ఈయన బాల్యంలోనే సన్యాసులతో కలిసి గ్రామం విడిచి వెళ్ళి కొన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చారట. నారకొండ గుహల్లో నివాసం ఏర్పరచుకున్నారట. మన్నేట స్నానం చేస్తూ నారకొండలో దొరికే ముష్టి పండ్లను బొమ్మజెముడు పాలను త్రాగుచూ జీవనం సాగించేవారట. ఒకనాడు ఒక మహనీయుడు ఆయన దగ్గరకు చేరదీసి మంత్రోపదేశము గావించి ఇక ముందు నారాయణ స్వామిగా విలసిల్లగలవని దీవించి అంతర్ధానమయ్యానట. ఇక అప్పటి నుంచి ఆయన నారాయణ స్వామిగా ప్రసిద్ధి చెందాడు. రైతులకు ఆర్థిక సహాయం చేయని రాజులకు పన్ను వసూలు చేసే హక్కు లేదని, ప్రభువులకు కప్పం చెల్లించవద్దని ఆయన ప్రచారం చేసేవాడట. ప్రభువులను ఎదిరించగా ఆయనను ఒకసారి నిర్బంధించారట. అయితే ఆయన నిర్బంధం నుంచి తప్పుకొని ప్రభువు వద్దకు వెళ్ళాడట. అలా ఆ నిర్బంధం నుంచి తప్పించుకొని వచ్చిన ఆ నారాయణ స్వామిని చూసిన రాజు మానవాతీత శక్తులు ఉన్నందువల్లే నారాయణ స్వామిని నిర్బంధం నుంచి బయటపడ్డాడని భావించి రాజు ఆయనను గౌరవించాడట. ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని పాలించాలని రాజుకు హితబోధ చేశాడట. సమాధి రూపంలో నుండి భక్తులను అనుగ్రహించాలని మహాశివరాత్రి ఆదివారం సజీవ సమాధి అయ్యారట. అప్పటి నుండి భక్తులను సమాధిలో నుంచే అనుగ్రహిస్తున్నారు మన నారాయణ స్వామి గారు. ఇదండి ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది, ఆయన ఎక్కడ పుట్టారు, ఎలా పెరిగారు అనేది ఒక కథ అన్నమాట. ఇది మీకు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ గుడి గురించి చాలా వరకు తెలుసండి. తెలియని వాళ్ళంటూ ఉండరనమాట. ఇక సంతానము, ఐశ్వర్యము, ఆయురారోగ్యాలు కోరి వచ్చిన వాళ్ళకి, అలాగే వ్యాధిగ్రస్తులు, గ్రహ పీడితులు, ఇతర కష్టాలలో ఉన్న వారెవరైనా సరే ఆదివారమున ఆయన్ని జపించుకొని ఆ రాత్రికి దేవాలయ ప్రాంగణంలో నిద్ర చేసినాను అంటే చాలామంది మేమేం చేస్తామో తెలుసా, శనివారం రోజు రాత్రి వెళ్ళి అక్కడ నిద్ర చేసి స్వామివారికి తెల్లవారుజామున పొంగలు వండుకుంటాం. కానీ చాలా వరకు అంటే ఆయనకి ఆదివారం అనేది చాలా ప్రీతికరమైన రోజు. ఎందుకంటే ఆయన మహాసమాధి చెందిన రోజు కదా. అందుకని ఆ రోజు కూడా చాలామంది గుడిలో నిద్ర చేస్తారనమాట. ఆదివారం రోజు ఆయన ఆ ప్రాంగణంలో నిద్ర చేసిన వారికి వాళ్ళ బాధలన్నీ నివారింపబడతాయని చెప్పి ఒక భక్తుల నమ్మకం అనమాట. అందుకని ఆ నమ్మకంతోనే ప్రతి ఆదివారం చాలామంది ఒక్కొక్కసారి అయితే శివరాత్రికి చూడాలి మీరు, ఇక మహాశివరాత్రి రోజున మహోత్సవాలు భారీ స్థాయిలో జరుగుతాయి తెలుసా. ఇక ఆదివారం రోజు చాలా ప్రత్యేకమైన పూజలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక నారాయణ స్వామి వారికి ప్రతి సంవత్సరం సప్తాహినిక దీక్షతో మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. వారం రోజుల పాటు శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు. రోజు సాయంత్రం వివిధ వాహనాల్లో శ్రీ స్వామివారికి కోవిలంపాడు, మిట్టపాలెం గ్రామాలలో ఉత్సవం జరుగుతుందన్నమాట. ఇక నాకైతే ఇది చిన్నప్పటి నుంచి మాకు తెలిసి ఏంటంటే ఇక్కడ విభూతి కూడా ఒకటి దొరుకుతుందండి. మనం ఇప్పుడు షిరిడీకి వెళ్తే విభూతి ఎలా దొరుకుతుందో ఇక్కడ నారాయణ స్వామి దగ్గర విభూతి కూడా అలాగే ఉంటుందన్నమాట. మాకు చిన్నప్పుడు మా నమ్మకం ఏంటంటే, చిన్నప్పుడు మాకు కొంచెం జ్వరం వచ్చినా బాగోకపోయినా సరే మా ఇంట్లో అందరికీ కూడా అది ఆ
విభూతి పెట్టుకుంటే తగ్గుతుంది అనేది చాలా నమ్మకం అన్నమాట. అందుకని కంపల్సరీగా ఈసారి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా ఒకసారి వెళ్ళండి. అనుకున్న పని తప్పకుండా జరుగుతుంది. ఆయనని ఆరాధించడం మొదలు పెడితే మీరు ఆదివారం రోజున నీసు కూరలు అస్సలు తినకూడదు, అసలు పొరపాటును కూడా తినకూడదు. ఇక తినకపోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని ఆరాధిస్తే మాత్రం నిజంగా చాలా మంచి జరుగుతుంది. ఆయురారోగ్యాలు కానీ, మనకి ఐశ్వర్యాభివృద్ధి కానీ, అలాగే సంతానం కానీ, అది ఒక నమ్మకం అన్నమాట. మీకు తెలిసిందే కదా. ఈ గుడి అయితే ఒకప్పుడు చాలా చిన్నది తెలుసా. మేము ఫస్ట్ టైం హేమంత్కి తిరుపతిలో తలనీలాలు ఇచ్చాము, పుట్టెంటుకలు. రెండోసారి ఏమో ఈయన దగ్గర ఇచ్చాం. అంటే పుట్టెంటుకలు ఇచ్చేసిన తర్వాత ఆ నెక్స్ట్ హేమంత్కి గుండు చేయించింది ఇక్కడే. అప్పుడు కూడా ఇలాగే నిద్ర చేసి పొంగలు పొంగించుకొని స్వామికి తలనీలాలు అర్పించుకొని చాలా బాగా జరిగింది. ఇక రెండోసారి కూడా హేమంత్ కొంచెం పెద్దవాడైన తర్వాత చేయించాము. మూడోసారి మాత్రం ఎన్నిసార్లు వాయిదా పడుతూ వచ్చిందో. ఆయన పిలుచుకోవాలి కదా, ఆయన పిలవందే మనం వెళ్ళలేం కదా. చాలా బాగుంటుందండి. ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది, అంటే గుడి చాలా చిన్నగా ఉండేది. బాగా డెవలప్ చేశారు, అన్ని సదుపాయాలు ఉన్నాయి తెలుసా. మీరు ఎటువంటి కంగారు కూడా పడవలసిన అవసరం లేదు. కాకపోతే పెద్దవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు పడుకోవడానికి మాత్రం రూముల్లో మంచాలు మాత్రం ఉండవు. అదంతే, కింద పడుకోవాల్సిందే. చేపలు ఉంటాయి, చేపల మీద పడుకోవాల్సి ఉంటుంది. ఇదండి మా నమ్మకం, మా నారాయణ స్వామి టెంపుల్. మీకు ఎవరికైనా మీరు ఎప్పుడైనా వెళ్ళిన వారు కామెంట్ చేయండి. అలాగే ఇంకా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి, తప్పకుండా షేర్ చేసుకుందాం. చాలా మంచి గుడి. ఒక్కసారి మీరు అందరూ వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకొని రండి. ఆయన అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన గుడికి వెళ్ళొచ్చిన తర్వాత. మాకైతే చాలా ఇష్టం. అండ్ అలాగే మాకు శివరాత్రి రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలకి మా వాళ్ళంతా ఎక్కడున్నా సరే, అంటే ప్రకాశం జిల్లా విడిచి ఏ రాష్ట్రంలో ఉన్నా సరే ఆ టైంకి కంపల్సరీగా వాళ్ళ ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత కానీ, ఆరోగ్యం బాగోలేనప్పుడు కానీ వచ్చి ఆయనకి తప్పకుండా మొక్కులు తీర్చుకుంటారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి గురించి మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా అడగండి, నేను షేర్ చేస్తాను. నాకు తెలిసినంతలో నేను చెప్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తాను. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఈసారి ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. నాకు తెలిసి ఇది కొంచెం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. అంటే కొత్తగా ఒక గుడి గురించి తెలుసుకున్నారని నా అభిప్రాయం. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.